హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. రోహిణి గారి గురించి మాట్లాడదాకైతే వచ్చేసాను నేను. బిగ్ బాస్ 8 తెలుగు హిస్టరీలో రోహిణి గారికి నెగిటివిటీ అయితే ఎవరికి అయినా కొంచెమైనా ఉన్నప్పటికీ కూడా మన శేఖర్ భాష గారికి అండ్ రోహిణి గారికి, తేజ గారికి నెగిటివిటీ అయితే అస్సలు లేదు. సో మన రోహిణి గారి గేమ్ గురించి అండ్ ఎంటర్టైన్మెంట్ గురించి ఒకసారి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం అవినాష్ అండ్ తేజ అండ్ రోహిణి గారి దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేసాం. అలాగే ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నారు. అండ్ గేమ్స్లో కూడా రోహిణి గారు ఎటువంటి వెనకడిగేయట్లేదు. తన బెస్ట్ తను ఇస్తున్నారు. అండ్ నామినేషన్లో మాట్లాడే పాయింట్స్ కూడా బాగా మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు మెగా చీఫ్ రోహిణి గారు. మెగా చీఫ్ అయితే అవ్వడం జరిగింది. అండ్ మనకి ఇప్పుడు దాకా ఎన్ని వీక్స్ అయితే వచ్చినాయో వైల్డ్ కార్డ్స్ తర్వాత ఇప్పుడు వచ్చి అయితే నామినేషన్లోకి రాలేదు. అండ్ ఎందుకు రాలేదని ఒక రీజన్ అయితే అందరూ అడుగుతున్నారు. ఆవిడ ఆట తీరు బాగుంది, ఆవిడ మాట్లాడే పాయింట్స్ బాగున్నాయి. సో బిగ్ బాస్ టీం కూడా రోహిణి గారి నామినేషన్లోకి రావట్లేదని ఒక్కొక్కసారి మండే నామినేషన్ ప్రాసెస్లో ఫస్టే రోహిణి గారిని వచ్చి నామినేట్ చేయమనడం అడుగుతుంది. ఇన్ కేస్ రోహిణి ఫస్ట్ నామినేట్ చేస్తే ఎవరినైతే నామినేట్ చేస్తారో వాళ్ళు కూడా తిరిగి వేయచ్చు అని ఛాన్స్తో నామినేట్ చేయమన్నారు. కానీ రోహిణి గారు ఎవరిని నామినేట్ చేసినా కూడా వాళ్ళ దగ్గర పాయింట్స్ లేకపోవడం వల్ల తిరిగి అయితే నామినేట్ చేయలేకపోతున్నారు. సో గేమ్లో బెస్ట్, ఎంటర్టైన్మెంట్లో బెస్ట్, అన్నిటిలో బెస్ట్ మన రోహిణి గారు. అండ్ నెక్స్ట్ వీక్లో కూడా నామినేషన్లో ఉంటారు కాబట్టి అవతల వీక్ ఒకవేళ నామినేషన్లోకి వస్తే మాత్రం మరి ఓటింగ్ ఎలా జరుగుతుందని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒకేసారి నామినేషన్లోకి వస్తే చాలామందికి ఎంత బాగా ఆడినా కూడా ఓటింగ్ అనేది లీస్ట్లో అవుతూ ఉంటారు. సో మరి ఈవిడ ఎంటర్టైన్మెంట్ బాగా చేశారు, గేమ్స్ బాగా ఆడుతున్నారు. అండ్ మనకి ఈరోజు టాస్క్ అయితే వస్తుంది. మంచి విష్ణుకి అండ్ మన రోహిణికి మంచి ఫైట్ అయితే అవ్వబోతుంది క్యారెక్టర్ గురించి. సో మరి చూద్దాం. అప్పుడు దాకా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, సపోర్ట్ చేయండి.